హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బ్యాటరీ నుంచి స్టోరీ అనే మోడల్ అనమాట. దీని గురించి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మోడల్ ఎలా ఉంది, అలాగే ఏ ఫీచర్స్తో వస్తుంది, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మనం బిల్డ్ క్వాలిటీ అండ్ ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ అలాగే లుక్ చూద్దాం ఎలా ఉందనేది. మీరు ముందుగా చూసుకుంటే మనకు బాడీ చూసుకుంటే పూర్తిగా మనకు మెటల్ బాడీ అయితే వస్తుందండి. మీరు గమనించవచ్చు, ఇక్కడ సౌండ్ కూడా మీరు గమనించవచ్చు అనమాట. ఫుల్ అండ్ ఫుల్ మనకు మెటల్ బాడీ అయితే వచ్చేస్తుంది. స్ట్రాంగ్ బాడీ ఇవ్వడం జరిగింది అనమాట. దీంట్లో మనకు లుక్ కూడా ఈ వెహికల్ చూడడానికి అంత బాగా లుక్ గా ఉంటుంది. డిఆర్ఎల్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నెంబర్ ప్లేట్ పెట్టుకునేకి మనకు స్లాట్ అయితే రావడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఆర్ఈ ప్లస్ మైనస్ అనేది ఇక్కడ వీళ్ళు బ్రాండెడ్ గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనకు మొత్తం ఇది వచ్చి మనకు బ్లూ కలర్ లో అయితే వస్తుంది అనమాట, లైట్ బ్లూ కలర్ లో. మనకి ఇది మడ్ గార్డ్ కూడా గమనించండి, చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట. ఇంకా టైర్స్ చూసుకుంటే మనకు 90/100 10 ఇంచెస్ టైర్ అనమాట. ఇది వీళ్ళు టైర్స్ అయితే పెద్దదిగా ఉంది, 90/100 రావడం వలన. అలాగే ఇది ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. అంతేకాకుండా దీంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుందండి. అలాగే ఇందులో మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. బ్రేకింగ్ అయితే మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. ఇంకా మనకు డిస్ప్లే గురించి చూద్దాం. అలాగే మనకి ఇక్కడ మోడ్స్ చూద్దాం. మోడ్స్ మనకు చూసుకుంటే ఇక్కడ లైటింగ్ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట. లైటింగ్ సంబంధించి ఇక్కడ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఇండికేటర్స్ అయితే చూపిస్తుంది అనమాట. అలాగే ఇది హారన్ స్విచ్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే లైట్స్ కు సంబంధించిన స్విచ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మోడ్స్ కు సంబంధించిన స్విచ్ అయితే ఉంటుంది. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్, ఈ విధంగా 3 మోడ్స్ అయితే ఇందులో ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ ఇంకా కీస్ అయితే మనకి ఇలా వస్తుందండి. దీంట్లో కీస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడే మనకు లాక్ చేయడానికి, అన్లాక్ చేయడానికి అంతా ఇక్కడ ఉంటుంది. అలాగే మనకి ఇది బూట్ స్పేస్ ఓపెన్ చేయడానికి ఇక్కడ సెటప్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకు చిన్న గ్లవ్ బాక్స్ అయితే వస్తుంది. చిన్నదేం కాదు, పెద్ద గ్లవ్ బాక్సే. చెయ్యి మీకు చూస్తున్నారు కదా, చెయ్యి లోపల పోయేమైనా గ్లవ్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ యూఎస్బి పోర్ట్ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే ఫోన్ ఇక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఎక్కడో పెట్టి అక్కడి నుంచి వైర్ తీసుకునే దానికంటే ఇక్కడే దగ్గర ఉండడం వలన మనకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. మనం డిస్ప్లే గమనిస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి. మనకు ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ వచ్చి ఎన్ని కిలోమీటర్లు పోయింది అనేది చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఎన్ని వోల్ట్స్ ఉంటుందండి. ఇప్పుడు 57.90 వోల్ట్స్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అలాగే మనకు SOC 44% అని ఇక్కడ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ వచ్చి బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ మనకు రేంజ్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో మనకు 3 మోడ్స్ వస్తాయి. ఎకో ఒకటి, అలాగే పవర్ మోడ్ ఒకటి, స్పోర్ట్స్ మోడ్ ఒకటి, ఈ విధంగా వస్తుంది అనమాట. మనము వాడేటప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, మీకు పవర్ మోడ్ అనేది ఉంది. అలాగే మనకి థర్డ్ మోడ్లోకి వెళ్తే స్పోర్ట్స్ మోడ్ అనేది వస్తుంది. మనకు హై స్పీడ్ వచ్చి 65 కిలోమీటర్స్ వరకు ఇది హై స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. మనకి ఇక్కడ మోడ్స్ చేంజ్ అయ్యేది అన్ని మనం చూసుకోవచ్చు. అలాగే మనం లైటింగ్ గురించి ఆలోచిస్తే, లైటింగ్ మనకి ఇక్కడ లైట్స్ ఆన్ చేస్తే మనకి ఈ విధంగా లైట్ అయితే వస్తుంది అనమాట. మీరు గమనించండి, లైట్ అయితే చాలా విజిబిలిటీ ఉంది. మనకు డిఆర్ఎల్ హెడ్ లైట్ అయితే వస్తుంది, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ టైప్ అయితే వస్తుంది అనమాట. కాబట్టి మీకు లైటింగ్ అయితే చాలా బాగుంటుంది. నైట్ టైం ఇంకా మీకు మంచి విజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇంకా మనకు దీనికి ఇండికేటర్స్ చూస్తాం. ఇండికేటర్స్ ఎలా ఉందనేది మీరు గమనించవచ్చు. ఇండికేటర్స్ మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ గమనిస్తే మనకి ఈ విధంగా ఉంటుందండి.
అలాగే మనకు బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా చూడండి, బాగా మంచి లైటింగ్ అయితే ఉంది, చూడడానికి ఒక మంచి లుక్ ఉంది. అలాగే ఇక్కడే వీళ్ళు బ్యాటరీ అని వాళ్ళు ఇక్కడ వాళ్ళ బ్రాండ్ అయితే రాసుకున్నారు అనమాట. దీంట్లో వీళ్ళు ప్లస్ మైనస్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఒక ల్యాంప్ వచ్చింది చూడండి. ఇక్కడ మనకు నెంబర్ ప్లేట్ వస్తుంది, నెంబర్ ప్లేట్ అనుగుణంగా వాళ్ళు ఇక్కడ ల్యాంప్ ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే మనకి ఇక్కడ ఈ సైడ్ అయితే ఈ విధంగా వస్తుందండి, మనకు ఇండికేటర్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా వేరే చూసుకుంటే మనకి ఇక్కడ శారీ గార్డ్ అయితే రావడం జరిగింది. అలాగే సెంటర్ స్టాండ్ ఇచ్చేసారు. ఇక్కడ మనకు కాల్ బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళు కాల్ పెట్టుకోవడానికి మనకు ఫుట్ రెస్ట్ కూడా ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇంకా మనకు ముందర గమనిస్తే ఇక్కడ కాల్ పెట్టుకోవడానికి బాగుందన్నమాట స్పేస్ అయితే కనుక. మనకు రెండు కాళ్ళు పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది, ఏ ఇబ్బంది లేదనమాట. మీరు గమనించవచ్చు, బాగుందని. వెహికల్ ఎవరైనా తోలొచ్చండి, ఇప్పుడు నా మాదిరి ఉండేవాళ్ళు కూడా తోలొచ్చు. ఎందుకంటే కాలు ఇట్లా లోపల పెట్టుకొని నేను ఆల్రెడీ డ్రైవ్ చేసి చెక్ చేశాను అనమాట. ఒక 10 కిలోమీటర్లు అయితే నేను దీంట్లో వెళ్ళడం జరిగింది. 10 కిలోమీటర్స్ వెళ్ళి దీన్ని చెక్ చేశాను, బాగుంది. అలాగే మనకు దీంట్లో డిస్క్ వచ్చింటే బాగుండు, అదొక్కటే నాకైతే తక్కువ అనిపించింది. కానీ మిగతా ఓవరాల్ వెహికల్ అయితే చాలా బాగుంది. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 2.3 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుందండి. 2.3 కిలోవాట్ బ్యాటరీ సాయంతో ఇది వచ్చి మనకు 130 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఐడిస్ రేంజ్ అయితే ఉందన్నమాట. ఇది 100 నుంచి 110 వరకు ఖచ్చితంగా రేంజ్ అయితే వస్తుంది. ఇది కాకుండా మనకు దీంట్లో చూసుకుంటే 2.4 కిలోవాట్ హబ్ మోటార్ అయితే రావడం జరిగింది అనమాట. దీని సహాయంతో మనకు 65 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. ఇది మోటార్ మనం గమనిస్తే మనకు ఇక్కడ హబ్ మోటార్ అయితే వస్తుంది అనమాట. మీరు గమనించవచ్చు, ఇక్కడ మనకు హబ్ మోటార్ అయితే వస్తుంది. మనకు ఆ సెట్టింగ్ కూడా మీరు గమనించవచ్చు, ఆ సెట్టింగ్ కూడా చాలా బాగుంది అనమాట. మనకు లుక్ కూడా బ్యాక్ సైడ్ ఇవన్నీ రావడం వలన చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. వెహికల్ అయితే బాగుంది అనమాట. మీరు గమనించవచ్చు, ఈ పక్క హబ్ మోటార్ అయితే వస్తుంది. హబ్ మోటార్ కూడా ఇప్పుడు బుష్లెస్ హబ్ మోటార్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. వెహికల్ మనం తోలేటప్పుడు కూడా మనకు ఆ స్మూత్నెస్ అయితే కనిపిస్తుంది అనమాట. వెహికల్ కూడా ఆనందంగా మనకు ఒక 200 kgs వెయిట్ వరకు కూడా ఇది లాగేస్తుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఇంకా ఫైనల్ గా నేను మీకు దీంట్లో చెప్పడం ఏమంటే, వెహికల్ అయితే చాలా బాగుంది. ఒక 2.3 కిలోవాట్ బ్యాటరీ ఉంది, మనకు 120 కిలోమీటర్స్ వరకు రేంజ్ కూడా వస్తుంది. అలాగే 2.4 కిలోవాట్ మోటార్ ఇవ్వడం వలన 65 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ వెళ్తుంది. మనకి ఇదన్నీ ఒక 65 కిలోమీటర్స్ అంటే మనకు ఎనఫ్ అండి, నాకు తెలిసి చాలా బాగుంటుంది. రోడ్ల మీద మనం పోయేటప్పుడు మనకు ఆ స్పీడ్ అనేది ఖచ్చితంగా ఆ స్మూత్నెస్ అనేది కూడా మనకు అర్థమవుతుంది అనమాట. మనం హై స్పీడ్ వెళ్ళేటప్పుడు కూడా వెహికల్ చాలా బాగుంటుంది. 65 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళేటప్పుడు కూడా మనకు షేకింగ్ కానీ అలాంటివన్నీ ఏం లేదండి, చాలా బాగుంది వెహికల్. మీరు షోరూమ్ రండి. ఇది వచ్చి మనకి ఎస్వి ఆటోస్ అని తిరుపతి రేణిగుంట పోయే రూట్లో మనకు గ్రీవ్స్ ఆటో షోరూమ్ ఉంటుంది. దాంట్లోనే మనకి ఇప్పుడు ఎస్వి ఆటోస్ అని పెట్టడం జరిగింది అనమాట. మీరు అక్కడికి వచ్చారంటే మీకు అక్కడే కనపడుతుంది. వీళ్ళ దగ్గర అన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇంతకు ముందు కూడా నేను వెహికల్స్ చేసినట్టు రివ్యూ పెట్టినాను. 1 లక్షకు 3 వెహికల్స్ అని, అలాగే మిగతా లగేజ్ వెహికల్, లోడర్ వెహికల్స్, ఇవన్నీ కూడా నేను వీడియో పెట్టినాను. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, అక్కడి నుంచి చూడొచ్చు అనమాట. అలాగే నేను వీడియో ఎండింగ్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.